హలో హాయ్ అండి, అది నమస్కారం. దిస్ గణేష్. గైస్, మనకు విఆర్ఓ లేదా జీపీఓకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు బిల్లింగ్ అప్లికేషన్ సంబంధించి మనకు లాస్ట్ 16 వరకు అయితే ఉన్నది. సో దానికి సంబంధించినటువంటి కేసు అది కూడా రావడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. నేను చాలా డీటెయిల్గా అయితే మాట్లాడతాను. దీనికి సంబంధించినటువంటి అన్నీ మీకు ఇక్కడ రాసినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వెళ్తాను. గైస్, ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి. ఫర్దర్ ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో మీకు ఇప్పటికప్పుడు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అయి ఉండండి. అయితే గైస్, ఇక్కడ చూసుకుంటే విఆర్ఓకి సంబంధించినటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్ విషయంలో సో మనకు ఫస్ట్గా వచ్చేసరికి మనకు ఈ యొక్క సర్వీస్ కోసము మనకు సర్వీస్డ్ పర్సన్స్ ఎవరైతే గతంలో విఆర్గా చేసినటువంటి పర్సన్స్ను ఇప్పుడు తీసుకొచ్చి జీపీఓగా పెడితే సో మీకు సర్వీస్ అనేది లేదు, 0 నుంచి ఫస్ట్ డే నుంచి క్యాల్కులేట్ అవుతుందని చెప్పడం ద్వారా సో వాళ్ళు ఆ సర్వీస్ని లాస్ అవుతాం అనే ఉద్దేశంతో సో వాళ్ళు కోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించి 11/459/2025 సంబంధించినటువంటి రిట్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి దాంట్లో సో ఇక్కడ ఫైనల్గా మనకు వాళ్ళు సర్వీస్ మ్యాటర్ కోసం అయితే వెళ్ళారు. మరి కోర్టు ఏం చెప్పింది లేదా బోర్డు తరపున వాళ్ళు ఏం చెప్పారు, మనకు రిక్రూట్మెంట్ తరపున వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ మేము ఈ జీపీఓ అనే ఏదైతే పోస్ట్ ఉందో ఇది మేము కొత్తగా క్రియేట్ చేసినటువంటి పోస్ట్ సార్. సో ఇది కొత్త పోస్ట్ కాబట్టి మేము సర్వీస్ అనేది ఫస్ట్ నుంచే తీసుకుంటాము. దాన్ని బట్టి మాకు ఫర్దర్ ప్రాసెస్ కానీ వర్క్ కానీ చేయడానికి సింపుల్గా ఉంటుందన్న మాటలో చెప్పడం జరిగింది. సో అది దానికి సంబంధించినటువంటిది. అండ్ ఇక్కడ మొత్తం దీనికి కోర్టు కేసుకి సంబంధించి ఎప్పుడు నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉందంటే సో మనకు 18/06/2025 అంటే June 18th రోజు అయితే మనకు మళ్ళీ డేట్ ఇవ్వడం జరిగింది హియరింగ్ సంబంధించి. సో ఆ రోజు ఏమైనా ఫైనల్ అవుతుందేమో చూడాలి. ఇదంతా ఒక కొనసాగింపు ప్రక్రియగా అయితే ప్రస్తుతం అయితే నడుస్తుంది. అండ్ రెండోది సో మనకు 16th రోజు మనకు అప్లికేషన్స్ అనేది క్లోజ్ కావడం జరిగింది కదా. సో మొత్తం టోటల్ బిల్లింగ్ అప్లికేషన్స్ అన్నీ వచ్చాయి. అంటే ఇది మన కొత్తగా రిక్రూట్మెంట్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బిల్లింగ్ మ్యాటర్లో ఇక్కడ సర్వీస్ విషయంలో వాళ్ళు డైలమా ఉండడం వల్ల చాలామంది సర్వీస్డ్ పర్సన్స్ ఈ జీపీఓ పోస్ట్కు ఆ బిల్లింగ్ అప్లికేషన్స్ ఇవ్వలేకపోతున్నారు. సో దానివల్ల మనకు 30 to 36%. సో మీకు ఇక్కడ నేను చాలా అక్యురేట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను దగ్గర ఒక 10 మంది విఆర్ఓకి సంబంధించినటువంటి సర్వీస్డ్ ఎంప్లాయీస్కి కాల్ చేసి నేను వాళ్ళ రిక్వెస్ట్ చేసి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ గ్రూప్లలో ఉంటుంది కదా డిస్కషన్. సో ఆ విధంగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. బట్ అఫీషియల్గా మనకు CCLA నుంచి అయితే రాలేదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 30 to 36% ఉన్నటువంటి 10,954 ఖాళీలకు గాను అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3,500 నుంచి 4,000 వరకు మనకు అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంకోటి ఈ యొక్క బిల్లింగ్ అప్లికేషన్స్ కోసము CCLA ఏం చేసిందంటే మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒక 10 days పాటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 26 వరకు మనకి ఈ మంత్ 26 వరకు అయితే మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మళ్ళీ సర్వీస్డ్ పర్సన్స్ ఉన్నారో సో ఇంకా అప్లికేషన్ చేయని వాళ్ళు మళ్ళీ అప్లై అయితే చేసుకుంటారు. అండ్ దీనికి ఇంకొక మ్యాక్సిమం ఇంకొక 400 to 500 వరకు మనకు బిల్లింగ్ అప్లికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూడాలి, అప్పటికి అవి కూడా డౌటే కానీ చెప్పలేం. సర్వీసు ఇంకెవరైనా ఏ విధంగా ఆలోచిస్తారో తెలియదు కాబట్టి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ అయిపోతుందా, సో ఇది కోర్టులకు వెళ్ళింది, సో ఇది ఇప్పటింతా ఖాళీ పని అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే ఇక్కడ కేసు పరంగా అయితే అది లేదండి. ఓన్లీ వాళ్ళ సర్వీస్కి సంబంధించిన అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయితే అవుతుంది. సో అంటే ఇప్పుడు అప్లికేషన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి మనకు మేలో ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే డేట్ ఎక్స్టెండ్ చేసుకున్నారు కాబట్టి మేకి అయితే 100% వెళ్ళిపోతుంది. సో వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే చిన్నపాటి పరీక్ష ఉందో అది సర్వీస్డ్ పర్సన్స్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకుంటారు. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతారు. సో దగ్గర ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు 5,000కు పైగా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చే ఛాయిస్ అయితే ఉంది. సో ఇదే పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నాను చూడండి. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎప్పుడు సో ఎప్పుడైతే May 15th లోపు ఈ వర్క్ అంతా అయిపోతుందో నెక్స్ట్ May 15th తర్వాత ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి విఆర్ఓది పక్కగా అప్డేట్ అయితే వస్తుంది. 100%గా ఇది
రావడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది అండ్ మనకు నీకు నాకు కావాల్సిన మెయిన్ అప్డేట్ కూడా ఇదే. సో ఇదనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ అసలు చదవాలా వద్దా అంటే చాలామంది ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదనే డౌట్లో ఉన్నారు. సో అందుకని చదవాలన్నా లేదా, దానికి పర్ఫెక్ట్ బుక్స్ కొనుక్కొని ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు. గైస్ ఒకటి మ్యాటర్ ఏంటంటే ఈయన 100%గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జీపీఓకి సంబంధించి 100% జరుగుతుంది. ఒక మనకు 15 days కానీ 1 month కానీ అటు ఇటు ఏదైనా డేట్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు. ఈ కోర్టు కేసెస్ వల్ల ఏమైనా అవుతే చెప్పలేము. ఫర్దర్ కూడా నేను అప్డేట్ చేస్తాను వాటికి సంబంధించి. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. 100%గా మనకు రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది. ఇది భూభారతి చట్టం ఇంప్లిమెంట్ అయితే 100%గా మనకు స్టాఫ్ అవసరం కాబట్టి మిగతా ఏ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సినటువంటి నోటిఫికేషన్. అందుకే నేను ఫస్ట్గా దీన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో అది మ్యాటర్. మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి ఒక పర్ఫెక్ట్ సిలబస్తోని. ఇన్ కేస్ సిలబస్ విషయంలో కూడా ఏదైనా డౌట్ ఉంటే లేదా సిలబస్ విషయంలో ఏదైనా చేంజెస్ అవుతే వాటిని కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఇంత డీటెయిల్గా అయితే ఎక్కడ జరగకపోతుండొచ్చు. సో ఖచ్చితంగా మన కనెక్టింగ్ నిష్ యాప్ ఏదైతే ఉందో 100%గా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను. ఇందులో మీకు VROకి సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ కోర్సు. సో దగ్గర ఒక 2000కు నియర్లీ 2000 వీడియోస్ అంత కంటెంట్ అయితే పెట్టడం జరిగింది. ఇన్ కేస్ ఏదైనా సిలబస్లో చేంజెస్ వచ్చినా మీరు తీసుకున్నటువంటి కోర్సులోనే మీకు యాడ్ చేయడం జరుగుతుంది. దట్ 1 year పాటు, 1 సంవత్సరం పాటు డైరెక్ట్గా మీకు క్లాసెస్ వినొచ్చు. మనకు అందులోనే మీకు ఎగ్జామ్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. ఓకేనా? ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. కోర్సు మీకు చాలా చాలా విలువైనటువంటిది. ఎందుకంటే మనకు యూపీఎస్సీ ఫ్యాకల్టీ అదేవిధంగా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఒక IAS అకాడమీకి సంబంధించి మనం డీటెయిల్గా క్లాసులు తయారు చేయడం జరిగింది. చాలా అంటే చాలా డెడికేటెడ్ అండ్ సీనియర్స్కి బెస్ట్ చాయిస్ అన్నమాట. సో అందుకని మీకు చెప్తున్నాను, ప్రెషర్ అయినా సీనియర్ అయినా ఇది మీకు 100% ఉపయోగపడుతుంది కనెక్టింగ్ నిష్ యాప్ అనేది. అది ఇక్కడ సిలబస్ మారుతుందా అనేది ఒక కొత్త, ఇప్పుడు అంతా కూడా సిలబస్ చేంజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీకు నిన్న మొన్న సో ఈరోజు చూసుకున్నా కానీ మనకు దీ పరంగానే మనకు ఆర్టికల్స్ రావడం కానీ న్యూస్ రావడం కానీ పేపర్లో సో రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా మనకు సిలబస్ అయితే చేంజెస్ అయితే అవుతాయి. సో ఏదైతే టీజీపీఎస్సీ కండక్ట్ చేయబోతున్నటువంటి ఆల్ ఎగ్జామినేషన్స్లో ఏదో కొత్త మార్పు అయితే జరగబోతుంది. సో అది ఏందనేది ఇంకా ఎవరికి క్లారిటీ రాలేదు. సో అది కూడా మీకు ఫర్దర్ అప్డేట్ చేస్తాను. బట్ నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే మన కనెక్ట్ నిష్ యాప్లో ఉన్న కోర్సు VROకి సంబంధించి ఏదైతే ఉందో ఇందులో ఏదైతే సిలబస్ మారుతుందో దాని ప్రకారంగా మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భూభారతి చట్టానికి సంబంధించినటువంటి ఫ్రీ PDF అది పెట్టడం జరిగింది మన కనెక్టింగ్ నిష్ యాప్లో. ఖచ్చితంగా మీరు కనెక్టింగ్ నిష్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఆ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు భూభారతి చట్టం తెలుగు మీడియంలో ఉంది. దగ్గర ఒక 30 పేజీలు ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు చదవండి. ఇది మనకు ఫర్దర్ ఇంక్లూడ్ చేయొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేపర్ 2 కింద దీన్ని పెట్టే చాయిస్ ఉంది కాబట్టి భూభారతి చట్టాన్ని నేను తెలుగు మీడియంలో పెట్టడం జరిగింది. 100% డౌన్లోడ్ చేసుకోండి మన కనెక్టింగ్ నిష్ యాప్లో. సో ఇదండి మీకు అన్ని డౌట్లు అన్ని చాలా విషయాలు అయితే చెప్పాను. సో నాకు ఈ మెయిన్గా విల్లింగ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయన్నా చెప్పండి అన్న అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇదండి మ్యాటర్. ఫర్దర్ కూడా మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా ఇన్స్టాంట్గా అండ్ స్పీడ్గా కావాలంటే మాత్రం 100%గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ మీరు మన యొక్క టెలిగ్రామ్ లింక్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి నేను షార్ట్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను ఫర్దర్. సో దానికోసం కూడా మీరు చూస్తున్నాను, అప్డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు నేను ఫార్వర్డ్ షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. జై.